పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన ర్యాలీలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రకాశం భవనం వద్ద మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకతను సాధించుకుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రెడ్ బుక్ పాలన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. పేద ప్రజల వైద్యం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే ప్రైవేటీకరణ చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షలకు పైగా సంతకాలను సేకరించామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చెండూరి రవిబాబు, అన్న వెంకటరాంబాబు, కందుల నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ యాదవ్, నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడుపుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు బెల్లాలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు, పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం కానీ ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సింది అది లేదు, 108 స్పందించట్లేదు. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో 99 పైసలకి ఏమొస్తుందో అది లేదు, కానీ మీ గవర్నమెంట్ లో భూములు మాత్రం 99 పైసలకి మాత్రం పప్పుల పిల్లలు అమ్మేసిన ప్రభుత్వం మీ కాలం చిన్ని చెల్లింది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరి కోసం మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ ఏకమయ్యి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ఫుల్ గా జరిగిన కార్యక్రమాన్ని, ఆ సంతకాలన్నీ కూడా ఈ రోజు తాడేపల్లి పంపిస్తా ఉన్నాం. ఈ నిరసనని, ప్రజా నిరసనని ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. జగనన్న పిలుపు మేరకు వేలాదిగా. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేసి మన ర్యాలీని విజయవంతం చేస్తున్నాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.